బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 3 బిగ్ బాస్ ఓనర్స్ని ఏకాభిప్రాయంతో టెనెంట్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వారిని నామినేట్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఓనర్స్ అందరూ ఏకాభిప్రాయంతో సంజన పేరు చెప్పడం జరిగింది. సంజన వల్ల ఒక హీట్ ఆఫ్ ది మూమెంట్ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి సంజన పేరు చెప్పడం జరిగింది. అండ్ సంజన దీన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అండ్ ప్రియా సంజన బ్యాక్ బిచ్చింగ్ చేస్తుందని చెప్పగా సంజన ప్రియాపై ఆ ఓడే యూజ్ చేయొద్దని చెప్పి సీరియస్ అవ్వడం జరిగింది. అండ్ ఫ్లోరా సైని గారు కూడా సంజనతో డిస్కషన్ పెట్టడం జరిగింది. తనని ఫ్రీ బర్డ్ అనడం వల్ల తనకి ఇష్టం లేదని చెప్పి సంజనతో డిస్కషన్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ సంజన మిస్టేక్ అయితే ఏమీ లేదనిపించింది. ఫ్లోరా సైనిని ఫ్రీ బర్డ్ అనడం తనకి ఇష్టం లేకపోతే అప్పుడే ఇష్టం లేదని చెప్పేస్తే సంజన అనకుండా ఉండేదేమో. అండ్ సంజన కూడా ఫ్రీ బర్డ్ అని చాలా క్యాజువల్గా ఉంది. ఆ వర్డ్లో అంత బాధపడే విషయం అయితే ఏం లేదనిపించింది. కానీ తనకి ఇష్టం లేదు కాబట్టి అక్కడే ఇష్టం లేదని చెప్పేస్తే అక్కడితో అయిపోయేదేమో అనిపించింది. అండ్ బ్యాక్ పిచ్చింగ్ విషయానికి వస్తే సంజన బ్యాక్ పిచ్చింగ్ చేయట్లేదేమో అనిపించింది. అండ్ ఆ వర్డ్ కూడా తనకి ఇష్టం లేదని చెప్పి చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో అయితే సంజనది మిస్టేక్ లేదేమో అనిపించింది. అండ్ నెక్స్ట్ డే ఫ్లోరా సని గారు వాష్రూమ్ ఏరియాలో క్లీన్ చేసే డ్యూటీ కాబట్టి వాష్రూమ్ ఏరియా క్లీన్ చేస్తుండగా సంజన కండిషనర్ అండ్ షాంపూని తను యూజ్ చేసిన తర్వాత అవి వాష్రూమ్ ఏరియాలోనే ఉంచేసి రావడంతో ఆ విషయాన్ని సంజనకి చెప్పడం జరిగింది. ఫ్లోరా సైని మీద సంజన కొంచెం రూడ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈ విషయం కోసమే ఫ్లోరా సైని ఫీల్ అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన తన మానిటర్ పవన్ కళ్యాణ్ గట్టిగా స్టాండ్ తీసుకుని సంజన మీద సీరియస్ అవ్వడం జరిగింది. అయినా సరే సంజన రూడ్గా బిహేవ్ చేస్తూ ఆ షాంపూ డబ్బాని అక్కడి నుంచి తీయనని చెప్పి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో అయితే సంజనదే మిస్టేక్ అని అనిపించింది. అండ్ ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత సంజన ఎవరైనా నాతో రూడ్గా మాట్లాడితే నేను కూడా వాళ్ళతో రూడ్గానే మాట్లాడతాను, వాళ్ళు చేయొద్దన్న పనిని నేను చేస్తానని చెప్పడం జరిగింది. అండ్ తనుజ వంట చేస్తుండగా హరీష్ వచ్చి రైస్ కొంచెం ఎక్కువ వేయని చెప్పడం జరిగింది. అండ్ తనుజ కాసేపు ఆలోచించి రైస్ కూడా ఎక్కువ వేయడం జరిగింది. అండ్ ఈ విషయం కోసం హరీష్కి తనుజకి డిస్కషన్ జరిగింది. హరీష్ పై తనుజ కాసేపు రైస్ వేయమంటారు, కాసేపు రైస్ వేయొద్దని చెప్తారు, నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదని చెప్పి గట్టిగా మాట్లాడి హరీష్ పై తనుజ సీరియస్ అవ్వడం జరిగింది. అండ్ ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా తనుజ ఫీల్ అవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ ఏమిటంటే బిగ్ బాస్ టెండెన్స్ నుంచి 2 పేర్లు చెప్పడం జరుగుతుంది. వాళ్ళిద్దరు ఎవరైతే నామినేషన్ సంబంధించిన టాస్క్ ఫినిష్ చేసి మొట్టమొదటిగా సుత్తిని పట్టుకుంటారో ఆ సుత్తిని పట్టుకున్న వారు తనతో పాటు పాల్గొన్న వారు ఓడిపోతారు కాబట్టి ఫస్ట్ తనని నామినేట్ చేసి అండ్ సెకండ్ నామినేషన్ కింద టెండెన్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలి. సెకండ్ నామినేషన్ అయిపోయిన తర్వాత ఆ సుత్తిని ఓనర్స్లో ఉన్న ఒకరికి ఇవ్వాలి. ఈ సెకండ్ నామినేషన్ ఓనర్స్కి నచ్చితే వాళ్ళని నామినేట్ చేయొచ్చు, లేదంటే రీజన్స్ కరెక్ట్గా లేకపోతే వేరే వారిని ఓనర్ నామినేట్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ ఫస్ట్గా తనూజ రీతు చౌదరి పేరు చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు సుత్తిని పట్టుకోవడానికి ముందు టాస్క్ ని ఫినిష్ చేస్తుండగా రీతు చౌదరి తలకి దెబ్బ తగలడం జరిగింది. సుత్తిని పట్టుకోవాలనే తొందరలో ఇద్దరు ఫాస్ట్ గా వెళ్ళడం జరిగింది. ఈ విషయంలో అయితే తనూజది మిస్టేక్ లేదనిపించింది. కానీ రీతు చౌదరికి దెబ్బ తగిలిన తర్వాత నా దగ్గరకు వచ్చి దెబ్బ తగిలిందా అనబోయి తగిలింది అనడం అయితే తనది మిస్టేక్ అనిపించింది. కానీ తన ఇంటెన్షన్ అయితే అది కాదు. అండ్ ఈ విషయం కోసం హౌస్ మేట్స్ అండ్ రీతు కూడా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ రీతుకు తర్వాత తనూజ సారీ చెప్పడం జరిగింది. అండ్ సుత్తిని పట్టుకున్న తనూజ నామినేషన్ కింద సంజన చేయడం జరిగింది. చిన్న సీన్ ని ఎక్కువగా సీన్ చేసావని చెప్పి సంజనని నామినేట్ చేయడం జరిగింది. అండ్ తనూజ సుత్తిని ఓనర్స్ లో పవన్ కళ్యాణ్ కి ఇవ్వగా అండ్ పవన్ కళ్యాణ్ కూడా సంజనని నామినేట్ చేసిన తనూజ నామినేషన్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ షష్ఠి అండ్ రాము పేరు చెప్పగా వీళ్ళిద్దరిలో ఫస్ట్ రాము సుత్తిని పట్టుకోవడంతో ఫస్ట్ షష్ఠిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ సుమన్ ని నామినేట్ చేయడం జరిగింది. అండ్ సుమన్ ని నామినేట్ చేసిన రాము ఓనర్స్ నుంచి హరీష్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హరీష్ తన రీజన్స్ చెప్పి నామినేట్ చేసి ఇక్కడ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారని సుమన్ అడగా నేనేం మాట్లాడనని చెప్పాడు. ఈ విషయం కోసమే సంజన సుమన్తో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడని అనడంతో సుమన్ సంజనపై సీరియస్ అవ్వడం జరిగింది. నాకు తెలుగు వచ్చు, నాకు అర్థమైంది, నువ్వేం చెప్పక్కల్ అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఫస్ట్ హరీష్తో డిబేట్ చేయనని చెప్పిన సుమన్ తర్వాత డిబేట్ చేశాడు. ఇక్కడ సంజన మిస్టేక్ అంటూ ఏం లేదు. సుమన్ శెట్టితో సంజన మీరేమైనా డిబేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని చెప్పింది. ఈ విషయంలో అంత సీరియస్ అవ్వడం అయితే కరెక్ట్ కాదనిపించింది. సంజన మిస్టేక్స్ చాలా ఉన్నా సరే తన కరెక్ట్ పాయింట్ మాట్లాడినప్పుడు కూడా హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నామినేషన్ కి బిగ్ బాస్ ఓనర్స్ నుంచి హరీష్ ని అండ్ పవన్ కళ్యాణ్ ని వాళ్ళిద్దరిని ఏకాభిప్రాయంతో టెన్నెంట్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరు ఏకాభిప్రాయంతో ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారి పేరు చెప్పడం జరిగింది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ మొత్తం సంజన గారి చుట్టూనే తిరిగింది. ఒక చిన్న విషయం కోసం పెద్దగా సీన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. కానీ సంజనది తప్పు ఉన్నా సరే తను కరెక్ట్ మాట్లాడినప్పుడు కూడా హౌస్ మేట్స్ అందరూ తనను టార్గెట్ చేస్తున్నారేమో అనిపించింది. మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.